ఉపకోసలుని కథ. చాందోగ్యోపనిషత్తులో ఉపకోసల విద్య అని వస్తుంది. ఉపకోసలుడు అనే విద్యార్థి నేర్చుకున్న ఉపాసన కాబట్టి దీన్ని ఉపకోసల విద్య అంటారు. గురువు జాబాల. ఒకప్పుడు ఆ సత్యకామ జాబాల ఉపద్రముడు అనే గురువు వద్ద విద్య పొందాడు. అప్పటి శిష్యుడు ఇప్పటి గురువు అయ్యాడు. అలాగే కొనసాగుతుంది గురు శిష్య పరంపర. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ అని ధ్యానం చేస్తాం మనం. ఉపకోసల సత్యకామ జాబాలుని ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమం అంటే సన్యాసులే ఉండాలని లేదు. పూర్వం గృహస్థులు కూడా ఆశ్రమాలలో ఉండేవారు. జాబాలునికి భార్య కూడా ఉంది. ఉపకోసలుడు 12 సంవత్సరాలు సత్యకామ దగ్గర విద్యను అభ్యసించాడు. 12 సంవత్సరాలు విద్యను అభ్యసించాక బ్రహ్మచర్యం వ్రతం ముగిసిందనటానికి సూచనగా సమావర్తయం అని చేస్తారు. ఇప్పటి స్నాతకోత్సవం లేదా కాన్వకేషన్ లాంటిది అది. దాని తర్వాత బ్రహ్మచారి గృహస్థుగానో సన్యాసిగానో మారవచ్చు. గురువు తక్కిన బ్రహ్మచారులందరికీ సమావర్తయం చేశాడు, కానీ ఉపకోసలునికి ఎందుకో చేయలేదు. అతను గురువు పిలుస్తాడని ఆశగా ఎదురు చూశాడు. గురుపత్ని కూడా అతని మీద జాలిపడి గురువుతో అతని తరఫున మాట్లాడింది. అతను నిష్టగా 3 అగ్నులకు పూజ చేశాడని చెప్పింది. కానీ గురువు ఆ మాటలను పట్టించుకోకుండా బయట ఊరికి వెళ్ళిపోయాడు. మనసు కలత చెందిన ఉపకోసలుడు సత్యాగ్రహం చేశాడు. గురుపత్ని ఎందుకు తినటం లేదు అని అడిగింది. తనకు అనేక కోరికలున్నాయని చెప్పాడు. వాటిని ఇంకా ఉన్నతమైన విషయాలు నేర్చుకోవాలి అనే ఉన్నతమైన కోరికలుగా అర్థం చేసుకోవాలి. మనసు కలత చెందింది అతనికి. అతని చేత సేవలు పొందిన 3 అగ్నులు అతని మీద జాలిపడి అతనికి ఈ విధంగా బోధ చేశాయి. సత్యకామ శిష్యునికి బోధ చేయకుండా వెళ్ళిపోయాడంటే అందులో దురాలోచన ఏమీ లేదు. తనకు గురువు మీద శ్రద్ధ ఉన్నందువల్ల తనకెలా దేవతలు చతుష్పాద బ్రహ్మ ఉపాసన నేర్పాయో అతనికి అతని భక్తి వల్ల అలాగే జరుగుతుందన్న నమ్మకంతో వెళ్ళాడు అనుకోవాలి. అతని నమ్మకం వమ్ము కాలేదు. అతను ఆశించినట్టే 3 అగ్నులు ఉపకోసలునికి విద్య నేర్పించాయి. అవి ఏమి నేర్పించాయో తెలుసుకునే ముందు ఒకసారి ఆ 3 అగ్నుల గురించి తెలుసుకోవాలి. మొదటిది గార్హపత్య అగ్ని. గృహపతికి సంబంధించినది కాబట్టి దాన్ని గార్హపత్య అగ్ని అంటారు. వివాహం తర్వాత గృహస్థు ఈ అగ్నిని వెలిగిస్తాడు. అది ఇంకా నిత్యాగ్నిగా వెలుగుతూనే ఉండాలి. 2 సందర్భాలలోనే ఆ అగ్నిని ఆర్పుతారు. గృహస్థు సన్యాసం స్వీకరిస్తేనో లేదా అతను మరణించినప్పుడు. అతను మరణించినప్పుడు ఆ అగ్నితోనే అతని దహన సంస్కారం చేస్తారు. 2 ఆహవనీయ అగ్ని. దీన్ని నిత్య కర్మలకు వాడతారు. గార్హపత్య అగ్నిలోంచి తీసుకుని కర్మ అయిపోయాక మళ్ళీ అందులో కలుపుతారు. 3 దక్షిణాగ్ని. దక్షిణం వైపు ఉంటుంది కాబట్టి దక్షిణాగ్ని అంటారు. అందులో పచనం కాని అన్నం వేస్తారు. అందుకని అన్వాహార్య పచనాగ్ని అని కూడా అంటారు. ఈ 3 అగ్నులు తమలో తాము చర్చించుకుని ఇతను మామూలు బ్రహ్మచారి కాదని ఇతనికి నేర్పించాలని నిశ్చయించుకుంటాయి. 3 అగ్నులు కలిసి ఉపకోసలునికి 2 ఉపాసనలు నేర్పాయి. ఒకటి హిరణ్యగర్భ ఉపాసన, సమష్టి సూక్ష్మ శరీరంతో కూడిన చైతన్యం. ఈశ్వర ఉపాసన, సమష్టి కారణ శరీరంతో కూడిన చైతన్యం లేదా మాయా సహిత చైతన్యం. ఇంకో విధంగా చెప్పాలి అంటే కార్యబ్రహ్మ హిరణ్యగర్భ, కారణ బ్రహ్మ ఈశ్వరుడు. ఉపనిషత్తుల్లో హిరణ్యగర్భ అంటే అది బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ. కార్యం బ్రహ్మ ఎలా అయ్యాడు హిరణ్యగర్భ అంటే హిరణ్యగర్భ ఈశ్వరుని నుంచి పుట్టాడు. అతను జ్యేష్ఠ పుత్రుడు. బ్రహ్మదేవానాం ప్రథమ సంబభూవ అని ముండకోపనిషత్తులో వస్తుంది. కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఈ మంత్రాల్లో వస్తుంది. కారణ బ్రహ్మను చెప్పడానికి కం బ్రహ్మ అంది ఉపనిషత్తు. ఎందుకు 2 విశేషణాలు వాడింది అంటే
దానికి ఒక కారణం ఉంది అంటున్నారు శంకరాచార్యుల వారు. కం అంటే సుఖం, ఖం అంటే ఆకాశం. కం బ్రహ్మ, ఖం బ్రహ్మ కలిపి వాడటంలో అర్థం బ్రహ్మానందం పొందుతారు, అది అపరిచ్ఛిన్నమైన ఆనందం అని అర్థమవుతుంది. కానీ ఉపకోసలునికి ఈ నిర్వచనం సరిగా అర్థం కాలేదు. 3 అగ్నులు ఈ ఉపాసన బోధించాక ఉపకోసలునితో చెప్పాయి, మేము మా ప్రత్యేక ఉపాసనతో పాటు నీకు ఆత్మవిద్య కూడా బోధించాము. ఉపాసన కాండంలో ఉన్నంత వరకు ఒక విషయం మర్చిపోకూడదు. ఇక్కడ ఆత్మవిద్య అంటే నిర్గుణ ఆత్మజ్ఞానం కాదు. ఆత్మవిద్య అంటే సగుణ బ్రహ్మ ఉపాసన, మాయా సహిత సగుణ కార్య బ్రహ్మ ఉపాసన నేర్పించాము నీకు అని చెప్పాయి. మేము నీకు ఉపాసనలు నేర్పించాం కానీ ఫలం చెప్పలేదు, ఆ ఫలం నీ గురువు చెప్తాడు అంటాయి. గురువు వెనక్కి వచ్చి ఉపకోసలుని ముఖం బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతుండటం చూశాడు. తనకి ఆవులు కథ చెప్పడం గుర్తుకు వచ్చి ఉంటుంది. నీ ముఖం తేజోవంతంగా ఉంది, నీకెవరు బోధ చేశారు అని అడిగాడు. నాకెవరు చెప్తారు అన్నాడు శిష్యుడు. అబద్ధం చెప్పినట్టుగా కనపడినా వెంటనే ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి అగ్నుల వైపు చూస్తూ మీ ముందు ఒకలా, మీరు లేనప్పుడు మరోలా ఉన్నాయి అన్నాడు. అంటే పరోక్షంగా మీరు లేనప్పుడు అవి నాకు విద్య నేర్పించాయి అని చెప్పినట్టయింది. ఏం చెప్పాయని గురువు అడిగితే ఆ విద్యనంతా చెప్పి గతి గురించి చెప్పలేదు, మీరు చెప్పండి అని కోరాడు. సత్యకామ జాబాల ఈశ్వర ఉపాసన గురించి అగ్నులు చెప్పిన దాంతో తాను తృప్తి చెందలేదని, దాన్ని తను మరింత మెరుగ్గా చెప్తానని అన్నాడు. గుణ విశిష్ట ఈశ్వర ఉపాసనను నేర్పించాడు. దాని గొప్పతనం ఏమిటి? ఊర్ధ్వలోకాలకు వెళ్తావు, పాపనాశక ఈశ్వర ఉపాసన చేస్తావు కాబట్టి అని చెప్తాడు. తామరాకు మీద నీటి బొట్టు తామరాకుని తడపనట్టుగా ఈ ఉపాసన చేస్తే పాప ఫలం అంటుకోదు. ఇక్కడ ఈ ఉపాసనను స్తుతించడానికి ఉపనిషత్తు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నది. ఈ ఉపాసన ఎంత గొప్పదంటే ఈ ఉపాసకుడు మరణించాక అతనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోయినా పర్వాలేదు అంటుంది. శంకరాచార్యులు ఇలాంటి వాక్యాలను తీసుకుని అన్ని సందర్భాలలో వాడకూడదు అంటారు. ఉపనిషత్తు అలా ఎందుకు చెప్పింది? అంత్యేష్టిని నిందించటానికి కాదు, ఉపాసనను స్తుతించటానికి అంటున్నారు.